అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కేక్ కటింగ్ చేసిన అనంతరం స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా జఫర్గాద్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో చెట్లు నాటుట, మురికి కాలువలు శుభ్రం చేసి చెత్తను తొలగించుట కార్యక్రమాలు చురుగ్గా చేశామని పంచాయతీ కార్యదర్శి బి రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ప్రత్యేక అధికారి సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. సుభాష్ గారు అలాగే ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి మొదటగా మరి అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కిరణ్ గారు తరపున సుభాష్ గారికి ఎమ్మెల్యే గారికి అంబాజీపేట నాయకులందరికీ కూడా వెంకటేశ్వరరావు గారికి, చిన్నబాబు గారికి, అలాగే అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిన సంతోషం. మరి మహేష్ బాబు అంటే ఒక సినీ హీరోగానే కాకుండా ఒక సేవకుడిగా కూడా మనం గుర్తించవచ్చు. సుమారు 3,000 మంది పైబడి చిన్నారులు చిన్న గుండె రాకుండా ఒంటి చేతితో అడ్డుపెట్టిన ఎంతోమంది జీవితాల్లో వెలుగుని అందించిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఒక హీరోగా ఉంటూ సంపాదించుకోవడమే కాకుండా కొన్ని కోట్ల మంది హృదయాల్ని కొల్లగొట్టి వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించడమే ఒక గొప్పతనం. అలాగే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వంతు సినీ హీరోగా నటిస్తూ మరి ఆయన కూడా చాలామంది కౌలు రైతులకు కానీ మన భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆయన వంతు సొంత డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి నేర్చుకో మహేష్ గారి దగ్గర నుంచి కానీ, మహేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ మీరు నేర్చుకోవాల్సింది సైలెన్స్ లిప్ తిరగడం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మీ అందరం నాయకులుగా మేము సంతోషిస్తాం. మరి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుంటారు. మీరు కూడా అందరూ కలిసే ఉండండి. ఏదొచ్చినా సరే కలిసి ప్రయాణించండి తప్ప ఈ గొడవలు, ఫ్యాన్స్ మధ్యన గొడవలు మాత్రం దూరం పెట్టండి దయచేసి. అదేవిధంగా మరొకసారి ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ మహేష్ బాబు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.